18 నుంచి 26 వరకు మీరు అడిగిన ఈ కాలం తులారాశి వ్యక్తులకు సాధారణ కాలం కాదు. ఈ 9 రోజులు మీలో కొత్త జ్వాలలు రగిలించే శుభసమయం. జీవితం నిలకడగా ఉందని అనుకునేవారికి కొత్త ముందడుగులు మొదలయ్యే దశ ఇదే. ఈ కాలంలో బలమైన శుక్ర ప్రభావం అదనంగా బుధుడు కూడా సహకరించడం వల్ల మానసికంగా చురుకుదనం, నిర్ణయాలలో స్పష్టత, ఆర్థిక వ్యవహారాలలో శుభపుంజం చూపిస్తుంది. ఈ సమయం మీ వ్యక్తిగత జీవితంలో కూడా పాత సమస్యలు క్రమంగా వేడి తగ్గి కొత్త శాంతి ఏర్పడే దశ. ముఖ్యంగా 20 నుంచి 24 మధ్య మీ జీవితంలో కీలక మార్పులు సంభవించే అవకాశముంది. వృత్తి, ఆర్థికం, ఆరోగ్యం, సంబంధాలు, కుటుంబం అన్ని రంగాలలో చిన్న చిన్న మార్పుల రూపంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఈ కాలంలో గ్రహబలాలు మీపై ఎలా పనిచేస్తాయి? స్టార్ శుక్ర ప్రభావం. వీనస్ తులారాశి స్వామి గ్రహం శుక్రుడు ఈ కాలంలో అత్యంత శుభంగా నిలబడతాడు. ఇది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడమే కాకుండా మీ మాటలలో ప్రభావం, ఆలోచనలలో స్పష్టత, చుట్టూ ఉన్నవారి మనసు గెలుచుకునే శక్తిని పెంచుతుంది. మీరు చేసే పక్క నిర్ణయాలు కూడా విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువ. 8 బుధ ప్రభావం. మెర్క్యూరీ బుధుడు మానసిక చురుకుదనం, డేటా ఆధారిత నిర్ణయాలు, విశ్లేషణాత్మక శక్తిని పెంచుతాడు. దానివల్ల వ్యాపార నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. జాబ్లో పనులు వేగంగా పూర్తవుతాయి. కమ్యూనికేషన్ వల్ల ప్రయోజనాలు వస్తాయి. ఇంటర్వ్యూలు, మీటింగ్లు, ప్రెజెంటేషన్లు పాజిటివ్గా పూర్తవుతాయి. 3 కుజ ప్రభావం. మార్స్ ఈ కాలంలో కుజుడు మీకు శక్తి, ధైర్యం, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయి. కానీ తొందరపాటు నిర్ణయాలు మాత్రం తప్పుదారి పట్టించే ప్రమాదముంది. మీరు ఉత్సాహంతో చేసే పనిలో శ్రద్ధ పెట్టాలి. పని మరియు కోపం రెండూ వేరుగా ఉంచాలి. 8 సామాన్య రాశి ఫలాలు 18 నుంచి 26 కాలానికి పూర్వభావాలు. ఈ కాలం మీకు ఏం తీసుకువస్తుంది? ఇది పూర్తిగా పాజిటివ్ ఎనర్జీ ఉన్న సమయం. మీ ప్రయత్నాలు గమనించబడతాయి. మీ ఆలోచనలకు సమాధానం లభిస్తుంది. మీ మాటలు ప్రభావితం చేస్తాయి. మీరు ఎదగాలనే నిర్ణయం తీసుకున్నా విశ్వం మీకు సహకరిస్తుంది. ఈ కాలం ముఖ్య లక్షణాలు: కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు, ఆర్థిక విషయాల్లో శుభం, మంచి సంబంధాలు, కుటుంబంలో సర్దుబాటు, పనిలో గుర్తింపు, మెంటల్ క్లారిటీ, శారీరక శక్తివంతమైన పరిస్థితి. వృత్తి భవిష్యత్తుకు దారితీసే ప్రారంభం. తులారాశివారు 18 నుండి 26 వరకు వృత్తిరంగంలో పెద్ద మార్పులు చూడగలరు. ఇది మీకు ప్రమోషన్కు మద్దతు ఇచ్చే కాలం. మీ పనిని మేనేజ్మెంట్ గమనించే దశ. మీరు సాధారణంగా ప్రశాంతంగా నైపుణ్యంతో పనిచేసే వ్యక్తి. ఈ కాలంలో బుధుడు, శుక్రుడు కలిసి మీకు అదనపు బ్రిలియన్స్ ఇస్తాయి. ఈ కాలంలో వృత్తికి ప్రధాన అవకాశాలు: బాస్ ముందే మీ ప్రతిభను చూపే అవకాశం, మీ నిర్ణయాలకు మద్దతు, పాత పనులు పూర్తవడం, డిలే అయిన ప్రాజెక్ట్ ముందుకు సాగడం, కొత్త బాధ్యతలు రాబోవడం. శుభం వర్క్ ప్లేస్లో మీ అభిప్రాయానికి విలువ పెరగడం. అంతేకాక జాబ్ మార్చాలనుకునేవారు కూడా ఈ కాలంలో పాజిటివ్ రెస్పాన్స్ పొందుతారు. 21-23 తేదీల మధ్య మీరు చేసిన ఇంటర్వ్యూలు అత్యంత విజయవంతంగా మారవచ్చు. 2 ఆర్థిక ఫలాలు. డబ్బు ప్రవాహం పెరిగే దశ. 18 నుంచి 26 వరకు తులారాశివారికి ఆర్థిక రంగంలో మంచి కదలిక ఉంటుంది. శుక్రుడు మీకు ఆర్థిక అవకాశాలు తెస్తాడు. మీ ఆదాయం పెరుగుతోందనే సంకేతాలు మొదలవుతాయి. ఆర్థికపరంగా ఏమి మెరుగ్గా ఉంటుంది? పెండింగ్లో ఉన్న డబ్బులు రాబడతాయి. కొత్త ఇన్కమ్ సోర్స్ రావచ్చు. పార్టైం పనుల వల్ల డబ్బు వచ్చే అవకాశం. వ్యాపారం చేసేవారికి మంచి టర్నోవర్. స్టాక్ మార్గంలో చిన్న లాభాలు. పెట్టుబడులకు ఇది మంచి సమయం. కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. ముఖ్యంగా కుటుంబ మరియు ప్రయాణ సంబంధిత ఖర్చులు. అయినా మీరు బ్యాలెన్స్లో ఉంటారు. 3 సంబంధాలు, ప్రేమ, లవ్ అండ్ రిలేషన్షిప్స్. శుక్రుడు చాలా శుభంగా ఉన్నందువల్ల ప్రేమకు, దాంపత్యానికి ఈ వారం చాలా అద్భుతమైనది. జంటలకు చిన్న చిన్న అపార్థాలు దూరమవుతాయి. ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం వస్తుంది. కలిసి నిర్ణయం తీసుకోవాల్సిన ఒక విషయం పరిష్కారమవుతుంది. ప్రేమలో ఉన్నవారికి ప్రేమలో స్పష్టత, మీలోని సందేహాలు తొలగిపోవడం, ఒకరినొకరి మరింతగా అర్థం చేసుకోవడం, మీ ప్రపోజల్కు ఎస్ వచ్చే అవకాశం. సింగిల్స్కు 21-25 మధ్య మీ జీవితంలో ఒక ప్రత్యేక వ్యక్తి ప్రవేశించే అవకాశాలు చాలా ఎక్కువ. 8 కుటుంబం, వ్యక్తిగత జీవితం. మీరు కుటుంబంలో శాంతి, సమతుల్యత, ప్రేమతో ఉండగలరు. మీరు తీసుకునే నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. పెద్దల ఆరోగ్యంలో మెరుగుదల, చిన్నపాటి ప్రయాణాలు, ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారడం, పరిష్కారం లేని విషయాల్లో స్పష్టత రావడం. 8 ఆరోగ్యం, హెల్త్. ఈ కాలంలో మీ ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. శక్తి, సానుకూలత పెరుగుతాయి. జాగ్రత్తలు: నిద్ర తగ్గించవద్దు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. చిన్న జలుబు, అలసట వచ్చే అవకాశం. ఈ కాలంలో ప్రతిరోజు మీ
మీపై వేరువేరు గ్రహాల ప్రభావం ఉంటుంది. తులారాశివారికి ఈ ఎనర్జీ ఎలా పనిచేస్తుందో ఇక్కడ లోతుగా వివరిస్తున్నాను. 18 ఆరంభ శుభ సమయం. ఈ రోజున మీలో అసాధారణమైన శక్తి ఉంటుంది. మీరు చాలా రోజుల తర్వాత మీకు నచ్చిన పనులు ప్రారంభించాలనే భావన కలుగుతుంది. పాజిటివిటీ పెరుగుతుంది. చిన్నపాటి ఆదాయం రావచ్చు. పాత పనికి మంచి వార్త. ప్రేమలో మాట్లాడడం పాజిటివ్గా ఉంటుంది. 19 మానసిక స్పష్టత. ఈ రోజు బుధగ్రహం మీ మేధస్సు మీద చాలా పాజిటివ్గా పనిచేస్తుంది. ఆఫీస్ పనుల్లో మీకు గుర్తింపు. డాక్యుమెంట్స్, పేపర్ వర్క్లో శుభం. మీ నిర్ణయాలు లాజిక్ మీద ఆధారపడతాయి. కొత్త ప్లాన్ వేసుకోవడానికి ఇది మంచి రోజు. 20 అనుకోని అవకాశాల ప్రవేశం. శుక్ర ప్రభావం బలంగా ఉంటుంది. కొత్త ఆదాయ సూచనలు. ప్రేమలో శుభం. ఉద్యోగం మారాలనుకునేవారికి అవకాశం. ఒక స్నేహితుడు మీకు ఉపయుక్తమైన సమాచారాన్ని ఇస్తాడు. 21 ఓ నిర్ణయం, ఓ మలుపు. ఇది మీకు ఒక విధంగా టర్నింగ్ పాయింట్ డే. ఇంటర్వ్యూ మీటింగ్లు సక్సెస్. వ్యాపారంలో లాభదాయక డీల్. లవ్ మ్యాటర్లో స్పష్టత. ఈ రోజు తీసుకునే నిర్ణయం వచ్చే 3 వారాల మార్గాన్ని నిర్ణయిస్తుంది. 22 పని ఒత్తిడి ఎక్కువ. కుజ ప్రభావం వల్ల ఈ రోజు కొంచెం టెన్షన్. పనిలో ప్రెషర్. కుటుంబంలో చిన్న చికాకులు. ఫైనాన్స్లో జాగ్రత్త అవసరం. కానీ ఇది ప్రతికూలం కాదు, కేవలం చురుకైన రోజు మాత్రమే. 23 చక్కని సమతుల్యత. ఈ రోజు పనులు సాఫీగా సాగుతాయి. మేనేజ్మెంట్తో మంచి అనుబంధం. ప్రేమలో మెలోడీ. ఆరోగ్యంలో పాజిటివ్ మార్పు. 24 డబ్బు సంబంధాల శుభం. శుక్ర గురు అనుకూల స్థితి. డబ్బు సంబంధిన అవకాశాలు. పెండింగ్లో ఉన్న డ్యూస్ రావడం. జంటలకు అనుబంధం పెరగడం. 25 ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీ. ఈ రోజు మీలో ఒక అంతర్గత మార్పు వస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. లోనుండి శాంతి. గతంలో నిలిచిపోయిన పని పూర్తవడం. 26 గ్రాండ్ ఫైనల్ ఎనర్జీ. ఈ రోజు మీ వారం ఫలితాల సారాంశం. విజయోత్సాహం. ఆర్థిక బలం. ప్రేమలో పూర్తి సాన్నిహిత్యం. ఆరోగ్యంలో శక్తి పెరుగుతుంది. వృత్తి. లోతైన విశ్లేషణ. తులారాశివారు ఈ కాలంలో వృత్తి జీవితంలో అద్భుతమైన స్థితిని అనుభవిస్తారు. శుక్ర, బుధ, కుజ ప్రభావాలు మీ కెరియర్ను 3 కోణాలలో పైకి తీసుకువెళతాయి. 1 పనిలో ప్రతిభపై వెలుగుపడుతుంది. మీరు చేసే పని ఇతరుల కంటే భిన్నంగా కనిపిస్తుంది. చిన్న పని చేసినా కూడా ఆ పనిలో నాణ్యత కనబడుతుంది. 2 మీ ప్లానింగ్ స్కిల్స్ బలపడతాయి. మీరు ఆలోచించేది ముందే లెక్కపడతారు. తప్పులు తగ్గుతాయి. పని వేగం పెరుగుతుంది. 3 మేనేజ్మెంట్తో మంచి కనెక్షన్. మీ పై అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. మీ మాట వింటారు. మీ ఆలోచనలకు విలువ ఇస్తారు. మీ మీద అదనపు బాధ్యతలు వేస్తారు. శుభసూచకం. 4 కొత్త పదవులు పెరుగుదల సూచనలు. మీరు గతంలో చేసిన శ్రమకు ఈ కాలంలో రివార్డు వస్తుంది. ప్రమోషన్కు బలమైన సూచనలతో కూడిన వారమిది. 5 జాబ్ మార్చాలనుకునేవారికి 21-24 మధ్య వచ్చిన అవకాశం మీ జీవితాన్ని మార్చే రకం. ఆఫర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వ్యాపారం. పదములు. తీవ్ర సుఖఫలాలు. వ్యాపార రంగంలో ఉన్న తులారాశివారు ఈ కాలంలో ఎక్కువ లాభాలు చూడగలరు. ఆర్డర్లు పెరుగుతాయి. కొత్త కస్టమర్లు వస్తారు. పాత కస్టమర్లతో తిరిగి డీల్ చేయడానికి అవకాశం. డబ్బు రికవరీ. పెండింగ్లో ఉన్న చెల్లింపులు 20, 24, 26 ఈ తేదీలలో రావచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో శాంతి. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. సంప్రదింపులు సాఫీగా జరుగుతాయి. నిర్ణయాలు బలంగా ఉంటాయి. ఈ కాలంలో మీరు తీసుకునే వ్యాపార నిర్ణయాలు చాలా పాజిటివ్గా మారతాయి. ఆర్థికం. డబ్బు ప్రవాహం పెరుగుతుంది. తులారాశివారికి ఈ కాలంలో డబ్బు ప్రవాహం స్పష్టంగా పెరుగుతుంది. ముఖ్య ఆర్థిక చిహ్నాలు. అనుకోని ఆదాయం. పెండింగ్ చెల్లింపులు రిలీజ్. భాగస్వామ్యం వల్ల లాభం. చిన్న పెట్టుబడులకు శుభఫలితం. అదృష్టం వల్ల వచ్చిన చిన్న చిన్న లాభాలు. పొదుపు పెరగడం. శుక్రుడు 24-26 మధ్యలో డబ్బు బలాన్ని మరింతగా పెంచుతాడు. అయితే అనవసర ఖర్చులను మాత్రం కంట్రోల్ చెయ్యండి. ముఖ్యంగా భావోద్వేగంతో చేసే కొనుగోళ్లు. 6 ప్రేమ. శుక్ర ప్రభావంతో చిన్న చిన్న అద్భుతాలు. జంటలకు ఈ కాలంలో మీ దాంపత్య జీవితం చాలా మృదువుగా ఉంటుంది. పాత అపార్థాలు అదృశ్యం. ఒకరికి ఒకరికి తోడుగా ఉండటం. ముఖ్య నిర్ణయాల్లో మద్దతు. ప్రేమలో ఉన్నవారికి ఈ కాలం మీ ప్రేమ జీవితాన్ని మళ్లీ రంగులు పూయిస్తుంది. 21-25 మధ్య మాట్లాడిన మాటలు హృదయంలో నిలిచిపోతాయి. ప్రపోజ్ చెయ్యాలనుకునే వారికి ఇది ఉత్తమ సమయం. సింగిల్స్కు 21-20 లేదా 24 తేదీల్లో కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశాలు చాలా ఎక్కువ. 7 కుటుంబం. వ్యక్తిగత జీవితం. మీరు కుటుంబంలో శాంతి, సమతుల్యత, ప్రేమతో ఉండగలరు. మీరు తీసుకునే నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. పెద్దల ఆరోగ్యంలో మెరుగుదల. సిబ్లింగ్స్తో మంచి సంబంధాలు. ఇంట్లో శుభకార్యం నిర్ణయం తీసుకోవచ్చు. ప్రయాణ యోచనలు ఏర్పడవచ్చు. ఈ వారం కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. 8 ఆరోగ్యం. శక్తివంతమైన కాలం. ఆరోగ్యపరంగా ఈ కాలం. తులారాశివారికి ఈ కాలంలోని ఆధ్యాత్మిక ప్రభావాలు. తులారాశివారికి 18-26 మధ్య గ్రహస్థితులు కేవలం మానసిక లేదా భౌతిక ప్రపంచానికే కాదు, ఆధ్యాత్మిక ప్రపంచానికి అతి శక్తివంతమైన ప్రభావాన్ని అందిస్తాయి. శుక్రుడు, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఒకే సమయంలో మీ మానసిక శక్తికి, మీ అంతర్దృష్టికి, మీ ఆత్మ బలం కోసం శక్తివంతమైన వైబ్రేషన్ పంపుతున్నాయి.
మూర్ఖత మీ అంతరంగ శక్తి ఈ కాలంలో ఏమని చెబుతోంది? 1. పాత ఆలోచనల నుంచి బయటకు రావాలి. ఈ కాలం మీలో ఉన్న పాత భయాలు, సందేహాలు, అడ్డంకులను తొలగించే సమయం. మీరు ఎప్పటినుంచో ఇది చెయ్యాలి అనుకుని కూడా ప్రారంభించని పనులు ఇప్పుడు మీ ముందే నిలవడం ఈ గ్రహ దశలు సూచిస్తున్నాయి. 2. కొత్త మార్గానికి ఆహ్వానం. మీరు జీవితంలో కొత్త దిశకు పయనించేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతాలను ఈ కాలం అందిస్తోంది. 3. మానసిక లోతు పెరుగుతుంది. మీరు ఏ విషయమైనా ముందే చూసి గ్రహించగలరు, వ్యక్తులను అర్థం చేసుకోగలరు, నిర్ణయాలను ముందు చూపుతో తీసుకోగలరు. దశ పరిణామం. గ్రహాలు ఎలా పనిచేస్తున్నాయి? తులారాశివారికి ప్రస్తుతం ముఖ్యంగా ప్రభావం చూపుతున్నవి స్టార్, శుక్ర మహాదశ, బుధ అంతర్దశ ప్రభావం, ఆధ్యాత్మిక పునరుద్ధరణ. ఈ 2 గ్రహాలు కలిసి మీ జీవితాన్ని మృదువుగా తీర్చిదిద్దుతాయి. భావోద్వేగాల్లో సానుకూలత, డబ్బు ప్రవాహంలో స్థిరత, సంబంధాల్లో మాధుర్యం, కెరీర్లో లైట్ షిఫ్ట్. ఈ దశ మీ జీవితంలో పెద్ద ప్రగతికి పునాది వేస్తుంది. 8. జీవితంలోని క్లిష్ట ప్రశ్నలకు సమాధానాల సమయం. ఈ కాలంలో మీలో ఏదో ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది. నేను నిజంగా ఈ దారి సరైనా? ఈ ప్రశ్నకు ఈ వారం సమాధానం మీకు లభిస్తుంది. మీరు సరైన దారిలోనే ఉన్నారు, కేవలం ఆపకుండా ముందుకు సాగాలి. 8. ఆపర్చునిటీ వర్సెస్ ఛాలెంజ్. సందర్భాలు వర్సెస్ సవాళ్లు. తులారాశివారికి ఈ వారం అవకాశాలు చాలా శక్తివంతంగా ఉన్నాయి. మీకు వచ్చే అవకాశాలు, కొత్త ఆదాయం, కొత్త సంబంధం, కెరీర్లో గుర్తింపు, మీ ప్రతిభను బయటపెట్టుకునే అవకాశం, విదేశీ సంబంధాల్లో పురోగతి, పాత సమస్యల పరిష్కారం. ఇవి అన్నీ 20-26 మధ్య బలంగా కనిపిస్తాయి. సవాళ్లు. మీకు ఎదురయ్యే సవాళ్లు. సవాళ్లు అంటే ప్రతికూలత కాదు, అవి మీను మరింత బలంగా తయారు చేసే కారణాలు. ఒత్తిడి. పాత జ్ఞాపకాలు, పని చెయ్యడానికి మోటివేషన్ కొంచెం తగ్గడం, కుటుంబ సభ్యుడితో చిన్న అపార్థం, భవిష్యత్తుపై ఆందోళన. కానీ ఇవి తాత్కాలికంగా ఉంటాయి. 8. తులారాశివారికి ఈ కాలంలో వచ్చే సంకేతాలు. మీరు కొన్ని శుభ సంకేతాలు గమనించవచ్చు. స్టార్. 1. ఏదో మంచి జరగబోతోందనే లోపలి భావన. ఇది శుక్రగ్రహ వైబ్రేషన్ కారణం. 2. చిన్నపాటి ఆర్థిక లాభాలు వరుసగా రావడం. ఇది మంచి కాలానికి ఆరంభ సూచిక. 3. మీ మాటలకు విలువ పెరగడం. జీవిత దిశ సరిగా సాగుతుందనే సంకేతం. 4. ప్రేమ విషయాల్లో మంచి వార్త. కొత్త సంబంధం ప్రారంభమవ్వడం లేదా పాత సంబంధం మెరుగుపడడం. 5. గృహ ఫలాలు. ఈ కాలంలో ప్రతి గృహం మీపై ఎలా ప్రభావం చూపుతోంది? తులారాశి జ్యోతిష్యంలో 12 గృహాల ప్రభావం ఈ కాలంలో ప్రత్యేకంగా ఇలా పనిచేస్తుంది. 1. ప్రథమ గృహం వ్యక్తిత్వం. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మాటలలో శక్తి ఉంటుంది, ప్లాన్లలో స్పష్టత. 2. ద్వితీయ గృహం డబ్బు, కుటుంబం. డబ్బు ప్రవాహం మెరుగవుతుంది, కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. 3. తృతీయ గృహం కమ్యూనికేషన్ ప్రయాణాలు. చిన్న ప్రయాణాలు ఫలప్రదంగా ఉంటాయి, సాహసం పెరుగుతుంది. 4. చతుర్థ గృహం ఇల్లు, తల్లి. ఇంట్లో శాంతి ఉంటుంది, కొత్త కొనుగోలు నిర్ణయాలు రావచ్చు. 5. పంచమ గృహం ప్రేమ, విద్య. ప్రేమ జీవితంలో సాన్నిహిత్యం పెరుగుతుంది, విద్యార్థులకు మంచి ఫలితాలు. 6. షష్ఠ గృహం శత్రువులు, రుణం. శత్రువుల ప్రభావం తగ్గుతుంది, రుణాలు తగ్గే సూచన. 7. సప్తమ గృహం వివాహం, భాగస్వామ్యం. జంటల మధ్య అవగాహన మెరుగవుతుంది, వ్యాపార భాగస్వామ్యం బలపడుతుంది. 8. అష్టమ గృహం రహస్యాలు, మార్పులు. మీ జీవితంలో ఒక ఆంతరింగిక మార్పు సంభవిస్తుంది. 9. నవమ గృహం అదృష్టం. మీ అదృష్టం శక్తివంతంగా పనిచేస్తుంది. 10. దశమ గృహం వృత్తి. పనిలో ఉన్నత స్థాయి గుర్తింపు, ప్రమోషన్ సంకేతాలు. 11. లాభగృహం ఆదాయం, కొత్త ఇన్కమ్ సోర్స్ ప్రవేశం. 12. వ్యయగృహం ఖర్చులు. ఖర్చు పెరుగుతాయి, కానీ మంచి ప్రయోజనాల కోసమే. 18. మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యం. ఈ రోజుల్లో మీలో శాంతి, సౌమ్యత పెరుగుతుంది, మీరు చేసే ధ్యానం, ప్రార్థనలు వెంటనే ఫలితమిస్తాయి. 19. ఇంటెన్స్ గైడెన్స్. ఈ కాలంలో మీరు తప్పక చెయ్యాల్సిన 5 పనులు. 1. అర్ధరహిత ఆలోచనలను వదిలేయాలి, మీ మైండ్ మీకు అడ్డంకి అవుతుందని గ్రహించాలి. 2. ఆర్థిక వ్యవహారాలను ప్లాన్ చెయ్యాలి, ఈ కాలం మంచి ఉంది, దీన్ని సరిగ్గా ఉపయోగించాలి. 3. ప్రేమ జీవితాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి, ఈ కాలం ప్రేమకు అయిన ఉత్తమ సమయం. 4. కెరీర్లో ఒక కొత్త ముందడుగు వెయ్యాలి, మీరు ఆలోచిస్తున్న మార్పు ఇప్పుడు మీకు శుభం చేస్తుంది. 5. ఆరోగ్యం కోసం కనీసం 20 నిమిషాలు సమయం కేటాయించాలి. 18. ప్రత్యేక పరిహారాలు. ఈ కాలంలో మీ ఫలితాలు ఇంకా బలంగా రావాలంటే శుక్రవారం 5 నిమిషాలు దీపం పెట్టండి, పింక్ లేదా వైట్ కలర్ దుస్తులు ఎక్కువగా ధరించండి. శనివారం ఒక వ్యక్తికి నీళ్లు ఇవ్వండి, మీ గదిలో పువ్వులు లేదా సువాసనలు ఉంచండి. ప్రతిరోజు ఓం శుక్రాయ నమః 11 సార్లు. ఇవి మీ వ్యక్తిత్వంలో శక్తివంతమైన మార్పు తెస్తాయి. భగవత్ సంకల్పం, ఆధ్యాత్మిక బలం అండ్ శుభ ప్రభావాలు.
ఈ వారం చివరి 3 రోజులు 24, 25, 26 తులారాశివారికి అత్యంత శుభప్రదమైన రోజులుగా మాలతాయి. మీరు అనుకోని దారి నుంచి జరిగిన శుభకార్యాలు, శుభవార్తలు, ఆధ్యాత్మిక దివ్యానుభూతులు, మానసిక శాంతి, సంతృప్తి, కుటుంబంలో సంతోషం ఇవన్నీ ఒకేసారి మీ జీవితంలోకి వచ్చే అవకాశముంది. ఆధ్యాత్మిక ప్రభావం పెరుగుతుంది. తులారాశివారు సాధారణంగా శుభకార్యాలకు, ధర్మ పనులకు ఆసక్తి చూపుతారు. ఈ వారం చివరిలో గ్రహబలం కారణంగా ఆలయ దర్శనం, ఆధ్యాత్మిక గురువుల ఉపదేశం, దానం, ధర్మాలు, పితృకార్యాలు ఇవన్నీ చేయాలనే భావనలు మరింత పెరుగుతాయి. ఈ వారంలో మీరు చేసే ఒక చిన్న పూజ కూడా మీ జీవితంలో 3 పెద్ద సమస్యలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. విశేషంగా శుక్ర, బుధ, గురు గ్రహాల సమస్థితి తులావారికి శుభదాయకం. 9 కుటుంబం, సంబంధాలు, శాంతి. ఈ వారం చివరి భాగం పూర్తిగా కుటుంబ సౌఖ్యం చుట్టూ తిరుగుతుంది. తులారాశివారు శాంతిని ప్రేమించేవారు, మాటల్లో మధురంగా ఉండేవారు, కుటుంబంలో కలహాలు తగ్గించేవారు. ఈ రోజుల్లో మీ మాట చుట్టుపక్కల వారిపై ప్రభావం చూపుతుంది. 9 దాంపత్యం, జీవిత భాగస్వామి. మీరు భార్యాభర్తల్లో ఎవరైనా ఈ మధ్యకాలంలో చిన్న చిన్న అర్థం పొరపాట్లు జరిగి ఉంటే ఈ వారం అవన్నీ సర్దుబాటు అవుతాయి. జీవిత భాగస్వామి మీ మాట వినే అవకాశం, వారు మీకు ప్రేరణగా నిలిచే పరిస్థితి. ఇద్దరి మధ్య అనురాగం పెరుగుతుంది, ఒకరిపై మరొకరికి గౌరవం పెరుగుతుంది. పిల్లల విషయాలు, విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, పరీక్షలు, ఫలితాలు ఏ విషయంలో అయినా ఈ వారంలో పిల్లల గురించిన శుభవార్త అందుతుంది. ఒక ముఖ్య విషయం, పిల్లలు మీ మాట బాగా వినే సమయమిది. అందుకే వారికి నేర్పాలనుకున్న మంచి విషయాలు చెప్పడానికి ఇదే సరైన వారం. 9 అద్భుత ధనయోగాలు, అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఫ్లో. ఈ వారం చివరికి వచ్చే 3 రోజులు తులారాశివారికి నిజంగా బంగారు రోజులుగా చెప్పచ్చు. శుభయోగాలు, అడ్డంగా నిలిచిన డబ్బులు రాబడి రూపంలో రావడం, ఎక్కువ కాలంగా అడ్డం పడిన గవర్నమెంట్ డ్యూస్ రిలీజ్ అవ్వడం, సొంతం యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ నుండి లాభం, వ్యాపారంలో ఆశించిన కస్టమర్లు రావడం, మీరు పెట్టిన కష్టం కంటే ఎక్కువ ఫలితం రావడం. 19, 22, 25 తేదీలు మనీ ట్రిగ్గర్ డేస్. ఈ 3 రోజుల్లో ముఖ్యంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు, బ్యాంకు సంబంధ పనులు, ఈఎంఐ, డెట్స్, లోన్స్ విషయాలు మీ పక్షాన తిరగవచ్చు. విదేశీ ప్రయోజనాలు, విదేశాల్లో పనిచేస్తున్న వారికి గంటల పెంపు, అదనపు డ్యూటీ, మంచి వార్త, స్పాన్సర్ లేదా వీసా ఎక్స్టెన్షన్ మీలాంటి వారికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గణితం, విద్య, పరీక్షలు, లక్ష్యాలు. విద్యార్థులకు ఇది బలపర్చే కాలం. మీ మెదడు అద్భుతంగా పనిచేస్తుంది. విద్యలో ముఖ్య సూచనలు, కాన్సంట్రేషన్ పెరుగుతుంది, శ్రమించిన దానికి రెట్టింపు ఫలితం, చదువులపై ప్రేమ పెరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి బెస్ట్ టైం. ఈ కాలంలో చదివిన విషయాలు చాలా కాలం గుర్తుంచుకుంటారు. ఉద్యోగం, కెరీర్ అండ్ ప్రమోషన్స్. ఇది తులారాశివారికి అదృష్టాన్ని తెచ్చే వారమని ఎందరో జ్యోతిష్యులు చెప్పుతారు. ఉద్యోగంలో శుభమయం, సీనియర్స్ నుండి ప్రశంసలు, కొత్త ప్రాజెక్టులు మీ చేతికి రావడం, టీం వర్క్లో మీ వాల్యూ పెరగడం, మీరు చెప్పిన ప్లానింగ్ యాక్సెప్ట్ కావడం, మీ పనిపై నమ్మకం పెరగడం. వారాంతం నాటికి మీరు చేసిన పనికి మంచి అప్రిసియేషన్ రావచ్చు. ప్రత్యేకంగా 25, 26 తేదీలు. 2 ప్రేమ సంబంధాలు, ఇమోషనల్ హార్మనీ. ఈ వారం ప్రేమ సంబంధాలకు మధురమైన సమయం. లవ్ లైఫ్ హైలైట్స్, మిస్అండర్స్టాండింగ్స్ తొలగుతాయి, సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ తరఫున మంచి ప్రయత్నం చేయడానికి మంచి సమయం. మీ పార్ట్నర్ మీ భావాలను అర్థం చేసుకుంటారు. మీరు ప్లానింగ్ చేసిన ఫ్యూచర్ ప్లాన్స్ కి గ్రీన్ సిగ్నల్. కొంతమంది సింగిల్స్ కు ఈ కాలంలో మంచి వ్యక్తి పరిచయమయ్యే అవకాశాలు ఉన్నాయి. సంబరి, జాగ్రత్తలు. చివరి 2 రోజులకు ముఖ్యంగా గ్రహాలు శుభప్రదంగా ఉన్నప్పటికీ కొంత జాగ్రత్త అవసరం. ఎక్కువగా వాగ్వాదాలు వద్దు, అన్నెసెసరీ ప్రామిసెస్ ఇవ్వవద్దు. టైం మేనేజ్